జెన్ జీ అంటే జనరేషన్ జెడ్. ప్రతి తరంలో ఎంతో మంది పుడుతుంటారు. అలా ప్రతి తరానికి చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా ఆలోచించే విధానం, అలవాట్లు, పెరిగిన పరిస్థితులు, వీటన్నిటి విషయంలో మనం ఆ తేడా గమనించవచ్చు. ఇలా ఒక తరం నుండి మరొక తరం డిఫరెంట్ గా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న టెక్నాలజీ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అవైలబిలిటీ ఆఫ్ రీసోర్స్ అవ్వచ్చు, ఇలా అనేక విషయాలు తరతరానికి చాలా వ్యత్యాసాన్ని సృష్టిస్తున్నాయి. అలా కాలక్రమేణా బట్టి చాలా జనరేషన్లు పుట్టుకొచ్చాయి. చాలా జనరేషన్స్ ఉన్నప్పటికీ ఈ మధ్య జెన్ జీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మరో 10 ఏళ్ల పాటు ప్రపంచం ఈ జెన్ జీ మీద ఆధారపడిందని అంటున్నారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద యూత్ జెన్ జీ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు జెన్ జీ కూడా అయి ఉండొచ్చు. జెన్ జీ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జెన్ జీ అంటే ఎవరు, వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, జెన్ జీ వాళ్ళ మీద ఎలాంటి విషయాలు ప్రభావం చేస్తాయి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అటు పారిశ్రామిక వ్యవస్థ నుండి మరియు ప్రజెంట్ ఉన్న ఏఐ టెక్నాలజీ వరకు అనేక విషయాల్లో మార్పులు వచ్చాయి. ఇవన్నీ మానవ జీవన శైలి మీద ప్రభావం చూపిస్తాయి. 1928 నుండి 1945 వరకు వీళ్ళని సైలెంట్ జనరేషన్ అంటారు. వీరు ఎకనామికల్ డిప్రెషన్ మరియు వరల్డ్ వార్ 1 and 2 చూశారు. 1946 నుండి 1964 వరకు వీళ్ళని బేబీ బూమర్స్ అంటారు. ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ అప్పుడప్పుడే పునఃప్రారంభం అయ్యింది. 1965 నుండి 1980 వరకు జెన్ ఎక్స్ అంటారు. వీళ్ళు గ్లోబలైజేషన్ మరియు ఎకనామికల్ గ్రోత్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇవన్నీ ఈ జనరేషన్ వాళ్ళు చూశారు. 1990 నుండి 2012 వరకు వీళ్ళని జెన్ జీ అంటారు. ఈ జనరేషన్ లో టెక్నాలజీ చాలా వేగంగా పెరిగిపోయింది. అంటే ప్రజెంట్ జనరేషన్ ప్రపంచం చాలా ఫాస్ట్ గా మారిపోయింది. అది ఎలా అంటే ఫోన్ లేకుండా కనీసం 5 minutes కూడా ఉండలేకపోతున్నారు. టెలివిజన్ మరియు సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్, ఓటీటీ, షాపింగ్ ఇలా చూస్తుండగానే ప్రపంచం డిజిటల్ వరల్డ్ గా మారిపోయింది. జెన్ జీ వాళ్ళు వారి చుట్టూన్న ప్రపంచంలో ఎంత భారీ మార్పులు చూశారు. అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ముందుగా జెన్ జీకి చెందిన పాజిటివ్ విషయాలు చూద్దాం. జనరేషన్ జీ వాళ్ళకు ఒక స్పెసిఫిక్ గోల్ లేకపోయినా కూడా సొసైటీని బాగు చేయాలని ఆరాట పడుతుంటారు. సోషల్ జస్టిస్, డైవర్సిటీ, సొసైటీలో జరుగుతున్న సమస్యల పట్ల అవగాహన ఉంటుంది. ప్రపంచాన్ని మార్చేయాలని తపన పడుతుంటారు. సెల్ఫ్ కేర్ బ్యాలెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు. కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాటిలో జెన్ జీ వాళ్ళు చాలా ముందుగా ఉన్నారు. జెన్ జీ తమకి ఇష్టమైన హీరోలను అభిమానించిన, ద్వేషించిన పీక్ లెవెల్లో ఉంటుంది. ఇలా జెన్ జీకి చెందిన చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి. అలాగే జెన్ జీ గురించి చెప్పుకోవాల్సిన నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. నిజానికి ఇంతవరకు చెప్పుకున్న పాజిటివ్ విషయాలు కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే నెగిటివ్ విషయాలు మెజారిటీ జెన్ జీకి వర్తిస్తాయి. ఎందుకంటే జెన్ జీలో పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువగా ఉంది. టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ర్యాపిడ్ చేంజెస్ జెన్ జీ మీద చాలా ప్రభావితం చూపించాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో తమకు కావాల్సినవని 1 click తో డోర్ ముందుకు వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఫెసిలిటీస్ జెన్ జీ జీవితంలో బద్ధకాన్ని నింపాయి. 95% జెన్ జీ వారికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. జెన్ జీ వారు ఆలోచించడమే తగ్గిపోయింది. ఒకప్పుడు ఎంత పెద్ద లెక్కలైనా సరే చిటికలు చెప్పేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక చిన్న చిన్న లెక్కలు కూడా ఫోన్ లో చేస్తూ తమ సహజంగా ఆలోచించే విధానాన్ని కూడా కోల్పోయారు. ఇక్కడ మ్యాథమెటికల్ థింకింగ్ ఒకటే కాదు, క్రిటికల్ థింకింగ్, బేసిక్ ఎబిలిటీ వాటిలో కూడా వెనుకబడిపోయారు. వీటితో పాటు సోషల్ మీడియాకి బానిస అయిపోయారు. నిత్యం ఎప్పుడు సోషల్ మీడియా వాడుతూ వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. నలుగురిలో మాట్లాడే ధైర్యం కూడా జెన్ జీ వారిలో లేదు. నిజానికి గతంలో ఉన్న వారి కన్నా ఎక్కువ ఎడ్యుకేటెడ్ జనరేషన్ జెన్ జీదే. కానీ డిగ్రీ సాధించినంత మాత్రాన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నట్టు కాదు. జెన్ జీ మీద ఉన్న తీవ్రమైన నెగిటివిటీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు సోషల్ మీడియా వాడుతూ కంపారిజన్ చేసుకుంటున్నారు. ఫిజికల్ వర్క్ చేయడం లేదా కష్టపడి పని చేయడం అంటే జెన్ జీ వాళ్ళకు ఏ మాత్రం అలవాట్లేదు. జనరేషన్ జీ మోస్ట్ లేజియస్ట్ జనరేషన్ అంటారు. డిప్రెషన్, యాంగ్జైటీ అనేది జెన్ జీ వాళ్ళకి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఒక రీసెర్చ్ ప్రకారం 70% జెన్ జీ వారు డిప్రెషన్ మరియు యాంగ్జైటీ అనే సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి మోస్ట్ డిప్రెషన్ జనరేషన్ అని కూడా చెప్పవచ్చు. ఇంకా ప్రజెంట్ ఏ టెక్నాలజీ అవైలబుల్ ఉన్న టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో పూర్తిగా అవగాహన ఉన్నా కూడా జెన్ జీ మాత్రం తమ జీవితాలకి ఉపయోగపడే విషయాల కన్నా కొద్దిపాటి వచ్చే ఆనందం కోసం టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ మరియు 5G ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి బదులు జెన్ జీ వారు గేమ్స్ ఆడడం మరియు ఓటీటీ మూవీస్ కి అడిక్ట్ అవుతున్నారు. ప్రెసెంట్ ఉన్న ఈ జెన్ జీ జనరేషన్ లో ఫ్యూచర్ లో ఏదైనా చేయాలనే గొప్ప ఆలోచనలు ఉన్నా కూడా దానికి కష్టపడడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడున్న ఈ జెన్ జీ జనరేషన్ లో మనం సస్టైన్ అవ్వాలంటే ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో చదువు ఒక్కటే మార్గంగా మారిపోయింది. జెన్ జీ వాళ్ళకు చదువుతో పాటు మరో రకమైన స్కిల్ అనేది జెన్ జీ వారిలో లేకుండా పోయింది. దాంతో జాబ్ అనేది జీవన ఆధారంగా మారిపోయింది. జాబ్ రాకపోతే లైఫే లేదన్నట్టు జీవన విధానం మారింది. డబ్బు సంపాదన మరియు ఖర్చు పెట్టే విషయాలపై ఏ మాత్రం అవగాహన లేదు. ప్రెజెంట్ ఉన్న జెన్ జీ వాళ్లకు క్రెడిట్ కార్డ్స్ మరియు లోన్ యాప్స్ యూజ్ చేసుకుని ఫైనాన్షియల్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో మెజారిటీ ఆఫ్ జెన్ జీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి అనే విషయాలపై పూర్తిగా నెగిటివిటీ ఆలోచించే భావన ఏర్పడింది. ప్రపంచ జనాభాలో 26% పాపులేషన్ జెన్ జీనే ఉంది. 1997 నుండి 2012 మధ్యలో పుట్టిన వారందరినీ జెన్ జీ కింద కన్సిడర్ చేస్తారు. 1997 సంవత్సరంలో పుట్టిన వారు వయసు 28 సంవత్సరాలు ఉంటాయి. ఎలా చూసినా 10 నుండి 15 సంవత్సరాల వరకు ఈ ప్రపంచంలో జెన్ జీనే ఉంటుంది. 90s లో పుట్టిన వారందరూ వాళ్ళ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అలాగే 20s లో పుట్టిన వారందరూ ఇప్పుడిప్పుడే వాళ్ళకి బరువు బాధ్యతలు అర్థమవుతున్నాయి. ఇంకా 2005 తర్వాత పుట్టిన వాళ్ళకు ఇంకా లైఫ్ లో సీరియస్నెస్ అనేది అలవాటు చేసుకోలేదు. ఇంకా పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు జీవితం ప్రతి ఒక్కరికి సరదా తీర్చేస్తుంది. వాడు ఎంత పెద్ద జెన్ జీ అయినా సరే బరువు బాధ్యతలను గుర్తు చేసేలా చేస్తుంది. జీవితం పాఠాలు నేర్పడం మొదలు పెడితే మనలో ఉన్న లోపాలు
లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ప్రపంచంలో టెక్నాలజీ ఎంత డెవలప్ అయితే లైఫ్ లో ఎదగడానికి అన్ని కొత్త దారులు పుట్టుకొస్తాయి. అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని క్రియేట్ చేయండి. జీవితంలో సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్తేనే స్ట్రాంగ్ గా నిలబడతాం. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం ఎన్నో దారులు వెతుక్కోవచ్చు. దానికి కావాల్సిందల్లా సహనం, ఓపిక. వెంటనే రిజల్ట్స్ కోసం కాకుండా వెయిట్ చేసి అనుకున్న సమయానికి వస్తాయి. ఫైనల్ గా జనరేషన్ జీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.